ఈ ధర్మం అత్యంత క్షీణదశని పొందినప్పుడు జనాలందరికీ సన్మార్గాన్ని ఉపదేశించి ధార్మికమైనటువంటి చైతన్యాన్ని జాగృతం చేసి అందరికీ కూడా అనుగ్రహించడానికి భగవంతుడు స్వీకరించినటువంటి అవతారమే జగద్గురు శ్రీ ఆదిశంకర భగవత్పాదాచార్యుల వారి అవతారం. ఈ అవతారంలో శంకరాచార్యుల వారు, ఆ భగవంతుడు శంకరాచార్యుల వారి రూపంలో అవతరించి ఈ జగత్తుకి కావలసినటువంటి జ్ఞానాన్ని ప్రసాదించి అజ్ఞానాన్ని నాశనం చేసి ఈ లోకానికి విశేషమైనటువంటి అనుగ్రహాన్ని చేసి ఉన్నారు. ఎందుకంటే ఈ జ్ఞానం అనేటటువంటిది అత్యంత శ్రేష్టమైనటువంటిది. అన్నిటికంటే కూడా జ్ఞానం అనేది చాలా శ్రేష్టమైనటువంటిది. దీని గురించి చెప్పేటప్పుడు భగవంతుడు భగవద్గీతలో నహి జ్ఞానేన సదృశం పవిత్రమిహ విద్యతే అని చెప్పి ఉన్నాడు. అంటే దీని అర్థం ఏమిటి అని అంటే జ్ఞానానికి సమానమైనటువంటిది ఈ ప్రపంచంలో మరొకటి లేదు అని అన్నాడు. అంటే ఏం జ్ఞానం? లోకంలో ఒక వ్యక్తికి కొన్ని విషయాలకు సంబంధించినటువంటి జ్ఞానం ఉంటుంది, ఇంకొక వ్యక్తికి ఈ జ్ఞానాలతో పాటు ఇంకా దీనికంటే కూడా ఇంకా పైన ఉండేటటువంటి విషయాల యొక్క జ్ఞానం కూడా ఉంటుంది. ఇంకొక వ్యక్తికి ఈ అన్ని విషయాలతో పాటు వాట్ల పై విషయాల యొక్క జ్ఞానం కూడా ఉంటుంది. ఇలా మనం లోకంలో చూస్తూ ఉంటాం. ఒక్కొక్కళ్ళకి ఉన్నటువంటి జ్ఞానం కంటే ఇంకొకరికి ఉన్నటువంటి జ్ఞానం ఇంకా ఎక్కువగా ఉంటుంది. ఇటువంటి ఈ జ్ఞానాన్ని తీసుకొని మనం నిర్ణయిస్తాం. ఈయన ఒక పండితుడు, ఈయన కంటే పెద్ద పండితుడు ఇంకొకడు, ఈయన కంటే పెద్ద పండితుడు ఇంకొక ఆయన కంటే కూడా పెద్ద పండితుడు ఇంకొక వ్యక్తి. అంటే దీని అర్థం ఏమిటి? ఎవరైతే ఎక్కువ విషయాల్ని తెలుసుకున్నవారు అయి ఉంటారో వారికంటే తక్కువ విషయాల్ని తెలుసుకున్నటువంటి వాళ్ళకంటే ఈయన పెద్ద విద్వాంసుడు, పెద్ద విద్యావంతుడు అని అర్థం. ఈ విధంగా ఒక్కొక్క విషయానికంటే కూడా పైనుండేటటువంటి మరొక విషయాన్ని తెలుసుకున్నటువంటి వారిని పెద్ద విద్వాంసులు అని మనం అంటూ ఉంటాం. ఆయన కంటే ఎక్కువ చదువుకున్నవాడు ఈయన అని మనం అంటూ ఉంటాం లోకంలో. కానీ శంకర భగవత్పాదాచార్యుల వారు ఈ లోకానికి ప్రసాదించినటువంటి జ్ఞానం ఏదైతే ఉందో ఆ జ్ఞానం ఎలాంటిది అనంటే ఇంకా ఆ జ్ఞానం తర్వాత దానిపైన ఇంకా ఏదో తెలుసుకోవడానికి ఏమీ మిగలదు. అటువంటి జ్ఞానాన్ని శంకరాచార్యుల వారు ఈ లోకానికి ప్రసాదించారు. సామాన్యంగా ఒక విషయం యొక్క జ్ఞానాన్ని మనం పొందినప్పుడు ఇంకా దానిపైన తెలుసుకోవాల్సిన విషయాలు ఉండనే ఉంటాయి లోకంలో. లౌకికంగా మనం ఎంత తెలుసుకున్నా కూడా ఇంకా దానిపైన తెలుసుకోవాల్సిందనేది ఏదో ఒకటి ఖచ్చితంగా ఉండనే ఉంటుంది. కానీ శంకరులు మనకు అందించినటువంటి జ్ఞానం, ఆ తత్వజ్ఞానం ఏదైతే ఉందో అది ఎలాంటిది అని అంటే ఇంకా దాన్ని తెలుసుకున్న తర్వాత దానిపైన ఇంకా తెలుసుకోవడానికి ఏమీ మిగలదు. ఇదే చిట్ట చివరిది, అన్నిటికంటే పెద్ద జ్ఞానం ఇది. అటువంటి జ్ఞానాన్ని శంకరాచార్యుల వారు ఈ లోకానికి ఇచ్చారు. ఏమిటా జ్ఞానం అనంటే అదే అద్వైత తత్వం యొక్క జ్ఞానం. దీన్ని తెలుసుకున్న తర్వాత ఇంకా దానిపైన తెలుసుకోవడానికి ఏమీ మిగలదు అనేటటువంటి విషయాన్ని స్వయంగా ఉపనిషత్తులే మనకి చెబుతూ ఉన్నాయి. ఏమిటి అనంటే అందుకే ఉపనిషత్తుల్లో ఒక కథ ఉన్నది. ఏమిటి అనంటే ఒకసారి ఒక తండ్రి తన కొడుకుని వేదశాస్త్రాలని చదివించడం కోసం గురుకులానికి పంపించాడు. ఆ కొడుకు గురుకులానికి వెళ్ళాడు. చాలా సంవత్సరాల పాటు అక్కడ అధ్యయనం చేశాడు. అధ్యయనం అంతా చేసి పూర్తి చేసుకొని మళ్ళీ ఇంటికి వస్తూ ఉన్నాడు. గురుకులం నుంచి ఇంటికి వస్తూ ఉన్నటువంటి రోజు తండ్రి ఎదురు చూస్తున్నాడు. ఇవాళ నా కొడుకు అధ్యయనం పూర్తి చేసుకొని వస్తూ ఉన్నాడు అని చెప్పి చాలా సంతోషంగా తండ్రి ఎదురు చూస్తూ ఉన్నాడు ఆ కొడుకు రాక కోసం. ఇంతలో కొడుకు రానే వచ్చాడు. ఇంటి దగ్గరికి ఇలా నడుచుకుంటూ వస్తున్నాడు. వస్తూ ఉన్నప్పుడు తండ్రికి చాలా సంతోషం కలిగింది. నేను చక్కగా చదివించడానికి పంపిస్తే అంతా చదువంతా పూర్తి చేసుకొని వస్తున్నాడు, చాలా సంతోషం అని బాగా సంతోషిస్తూ ఉన్నాడు తండ్రి. అయితే ఆ కొడుకు నడుచుకుంటూ రావడంలో ఒక విశేషాన్ని తండ్రి గమనించాడు. అంటే ఒక విలక్షణమైనటువంటి వాడిలో ఒక స్వభావాన్ని తండ్రి గమనించాడు. ఎలా ఉన్నాడు? మామూలుగా అయితే వాడు ఎలా ఉండేవాడో అలా నడుచుకుంటూ రావట్లేదు. వాడు నడుచుకుంటూ రావడంలో
విపరీతమైనటువంటి అహంకారం కనబడుతోంది. సామాన్యంగా లోకంలో మనం చూస్తే బాగా అహంకారం ఉన్నటువంటి వాడి ప్రవర్తన ద్వారానే మనకు తెలుస్తుంది. కొన్నిసార్లు వీడి నడకను చూస్తేనే తండ్రికి అర్థమైపోయింది, వీడు చదువుతో పాటు విపరీతమైన అహంకారాన్ని కూడా బాగా తలకెక్కించుకొని వచ్చాడు, నాకు అన్నీ తెలుసు అనేటటువంటి అహంకారాన్ని కూడా బాగా ఎక్కించుకొని వచ్చాడు అనే విషయం తండ్రికి అర్థమైంది. వాడి ఇంటికి దగ్గరికి రాగానే తండ్రి చెప్పాడు, చాలా సంతోషం రా, నువ్వు వెళ్ళావు, చదువుకున్నావు, వచ్చావు, చాలా సంతోషం, కానీ ఏమిటి ఇది నేర్చుకున్నావని, ఈ విషయాలన్నీ నేర్చుకున్నావా అని అడిగాడు. అన్నీ నేర్చేసుకున్నా అన్నాడు వాడు. అయితే ఒక్క విషయం అడుగుతాను నిన్ను, దాని గురించి చెప్పు అని అన్నాడు. ఏమిటా విషయం అన్నాడు. ఒక వస్తువు ఉంది, ఒక విషయం ఉన్నది, దాన్ని గనక తెలుసుకుంటే ఇంకా తెలుసుకోవడానికి ఏమీ మిగలదు